brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణలో వరి రైతులకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అకాల వర్షాలకు తడిచి ముద్దైపోతున్నాయి ధాన్యపు రాసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి మార్కెట్ యార్డ్లోని ధాన్యం మొత్తం కొట్టుకుపోయింది. వడ్లు మొలకలు కూడా వస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలోనూ వర్షానికి కొట్టుకుపోయాయి ధాన్యం కుప్పలు. కళ్ల ముందే వడ్లు కొట్టుకుపోతూ ఉండడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో వరి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. వడ్లను కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు రైతన్నలు. అటు కామారెడ్డిలో చూసినా అదే పరిస్థితి. వడ్లు తీసుకొచ్చి 15 రోజులవుతున్నా కొనుగోలు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. తడిచిపోయిన ధాన్యాన్ని ఇప్పుడు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మనకి అదే దృశ్యం కనిపిస్తోంది. రైతులు అక్కడ కూడా వడ్లు తడిచిపోవడంతో, చేతికొచ్చిన పంట నేల పాలైపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నర్సంపేట్ మార్కెట్ యార్డ్లో ధాన్యం అంతా తడిసి ముద్దైంది. కళ్ల ముందే వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే, తడిచిపోతుంటే రైతన్నల గుండె విలవిలలాడిపోయింది. మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పాలిథీన్ కవర్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో అక్కడ ధాన్యం తడిచి మొలకలొచ్చేస్తున్నాయి.